అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాలను అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి అక్టోబర్ 27 అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారికి రాబోయేటువంటి సమస్యల ద్వారా వారు ఎటువంటి పరిష్కారాలు అయితే చేసుకోవాలి? ఎటువంటి దైవారాధన చేసుకోవడం వల్ల వారికి శాంతి చేకూరుతుందనేది మొత్తం అయితే మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడం ద్వారా మీకు ఎంతో సమాచారం అందుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక అంతకంటే ముందుగా శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనందరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7057171356. కుటుంబ సమస్యలు, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి సమస్యలు మొదలైన అన్ని సమస్యలకు పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణ అయితే చేయబడును. మా వద్ద ఎటువంటి రకమైన సమస్యలకైనా 100% పరిష్కారం అయితే లభించబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి, ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ కర్కాటక రాశి వారికి చురుకుదనము, తెలివితేటలు చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. వీరికి చిన్నతనం నుంచి జరిగినటువంటి సంఘటనలు కలిసి తిరిగినటువంటి మనుషులు స్పష్టంగా అయితే గుర్తుంచుకోగలిగే శక్తి అయితే వీరికి ఉంది. వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వేరే ఒకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యమైనా కానీ చేయగలరు. కర్కాటక రాశి వారికి చెందిన వారైతే అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు. ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను అయితే ఈ రాశివారు పుష్కలంగా కలిగి ఉంటారు. ఈ రాశివారు లక్షణాలన్నింటినీ వారు 10 మందిలో ప్రత్యేకంగా నిలబడతాయి. వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా వారి పనితనం స్పష్టంగా అయితే అనిపిస్తుంది. వారి యొక్క క్రమశిక్షణ, వారి తెలివితేటలు, వారి పనులు నిర్వహించే తీరుని బట్టి అందరినీ ఆకట్టుకుంటారు. వారు మాట్లాడే విధానంలో కూడా ఒక స్పష్టత, నిజాయితీ అయితే ఉంటుంది. అనవసరమైన విషయాల జోలికి అయితే అస్సలు వెళ్ళరు. అనవసరమైనంత మేరకే మాట్లాడతారు, అవసరమైనంత మేరకే ఉంటారు. కానీ మాట్లాడిన ప్రతి మాటలోనూ ఒక అర్థం అనేది ఉంటుంది. ఈ పరిపూర్ణత, ఈ క్రమశిక్షణ, ఈ తెలివితేటలే వారి ఇతరుల కళ్ళలో పడేలాగా అయితే చేస్తాయి. వారు సాధించే విజయాలు వారి ఎదుగుదలకు చాలా తేలికగా అయితే ఇతరుల దృష్టిని ఆకర్షించగలుగుతారు. సహజంగానే ఒక వ్యక్తి వేగంగా ఎదుగుతున్న, అన్ని విషయాల్లో ముందుంటున్నా వారి మీద ఇతరులు అభిమానంతో పాటు కొందరిలో అసూయ, ఈర్ష్య, ద్వేషాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఈ అసూయ కొన్నిసార్లు అతి ప్రశంసలకు కూడా వారిపై దృష్టి రూపంలో ప్రభావం అయితే చూపుతుంది. అందుకే ఈ రాశివారు జీవితంలో తరచుగా దిష్టి సంబంధిత సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. వీరి యొక్క నరఘోష అంటే మరేదో కాదండి, అది ఒక మనిషి యొక్క ఆలోచనల నుండి పుట్టే ప్రతికూల శక్తి అని అయితే చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి ఎదుగుదలను, ఆనందాన్ని చేసే పనిని అసూయపడినా, కుళ్ళుకున్నా లేదా కొన్నిసార్లు అతిగా మెచ్చుకున్నా వారి కంటి నుండి ఒక రకమైన శక్తి అయితే వెలువడుతుంది. అదే నరఘోష. ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారి నేరుగా బాధపడడం, సాగుతున్న వ్యాపారం ఆగిపోవడం, చురుగ్గా ఉండే పిల్లలు మందగించటం, ఇటువంటివన్నీ దృష్టి తగలడం అని అయితే చెప్పుకోవచ్చు. ఇవన్నీ దృష్టి తగిలే పరిమాణాల కిందకైతే వస్తాయి. ఈ రాశి వారి గుణగణాలు వారికి శత్రువులు అవుతూ ఉంటారు. వారి మంచితనమే వారి పనితన పట్ల ఇతరుల కళ్ళలో పడతాయి. ఇది అన్ని వర్గాల వారిపై అయితే చూపుతుంది ప్రభావం. ఈ రాశికి చెందిన వారు ఆడవారు కానీ, మగవారు కానీ ఆఫీస్లో పనిచేస్తున్నారని మనం అనుకుందాం. వీరు మిగతా వారిలా కాకుండా తమకు అప్పగించిన పని తప్పకుండా పూర్తి చేస్తారు. కేవలం పని పూర్తి చేయడమే కాదు, ఆ పని చాలా పద్ధతిగా, ఒక తప్పు కూడా లేకుండా చాలా చక్కగా అయితే చేయగలరు. వారిపై అధికారులు ఏదైనా పని చెప్తే దానిని సమయానికి పూర్తి చేయడమే కాకుండా అధికారులు ఊహించని దానికంటే కూడా ఇంకాస్త బాగా చేసి చూపిస్తారు. దీనివల్ల వారికి ఆఫీస్లో చాలా త్వరగా మంచి పేరు కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. పై అధికారులు వీరిని నమ్ముతారు, ముఖ్యమైన పనులు వీరికి అప్పగిస్తారు. అంతేకాదు వీరు కూర్చునే ప్రదేశం కూడా చాలా శుభ్రంగా అయితే ఉంటుంది. అన్ని రకాల వస్తువులు కూడా సర్దుకొని ఉంటారు. సమయానికి ఆఫీస్కు వస్తూ ఉంటారు, సమయానికి పని పూర్తి చేస్తూ ఉంటారు. అనవసరంగా ఇతరులతో కబుర్లు చెప్పరు, సమయం వృధా చేయరు. ఇలా అన్నీ పద్ధతిగా ఉండడం చూసి తోటి ఉద్యోగులు కూడా సహజంగానే అసూయ కలుగుతుంది. వారు ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. వీడికి ఏంటంటే ఎప్పుడూ మంచిగా ఉంటాడు, మనం ఎంత కష్టపడినా కూడా మనకి పేరు రాదు, ప్రతిదానికి వీడికే పేరు వస్తుంది, చూడు ఎంత పద్ధతిగా, ఎంత బాగా ఉంటున్నాడు అని అయితే వారు అసూయ పడుతూ ఉంటారు.
ఈ రాశిగల స్త్రీలు ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుకుంటారు. వారు వంట చేసిన ఇల్లు, సర్దిన తీరు చూసి ఒక కళ, ఒక పద్ధతి అని అయితే తలపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వారికి ఇంటికి వచ్చిన బంధువులు, చుట్టుపక్కల వారు కూడా వారి పనితనాన్ని చూసి, శుభ్రతను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతారు. ఎంతో ఆశ్చర్యపోతారు. అంత చక్కగా ఉంచుకుంటారు. అసలు ఈమెకి ఎంత ఓపిక, రోజు ఇలా చేయడం మా వల్ల కాదు అని మెచ్చుకుంటూ ఉంటారు. అయితే అలా మెచ్చుగోలులో కూడా మాకు ఇలా లేదే అనే కొద్దిపాటి అసూయ కూడా కలిసిన మాటలైతే బలంగా దిష్టిగా అయితే మారుతూ ఉంటాయి. ఆ దిష్టి తగలగానే ఆ ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. అంతా శుభ్రంగా ఉన్న ఏదో తెలియని లోటుపాట్లయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ ఇంట్లో వారికి తరచూ అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా ఆ స్త్రీకి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావడం ఇటువంటివైతే జరుగుతూ ఉంటాయి. అనవసరంగా ఇంట్లోని వస్తువులు పగిలిపోవడం, చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, ఒకరినొకరు అపార్థం చేసుకోవడం లేదా సొంత ఇంట్లోనే ఉండబుద్ధి కాకపోవడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ రాశి వారికి పద్ధతిగా ఉండడం అనే ఒక మంచి గుణమే వారికి ఇతరుల నుండి నరదృష్టినైతే తెచ్చిపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి యొక్క పరిపూర్ణత మరియు పద్ధతి అనే 2 గుణాలు కూడా వీరి యొక్క ప్రధాన శత్రువులనైతే చెప్పుకోవచ్చు. వారు అందరిలో ఆకర్షణీయంగా, ప్రత్యేకంగా అయితే కనిపిస్తూ ఉంటారు. ఆ ఆకర్షణే వారికి నరఘోషకు కారణమైతే అవుతుంది. నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతాయని పెద్దలు చెప్పకనే చెప్పి ఉన్నారు. దిష్టికి అంత మహాశక్తి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మరి ఏ దిష్టి తగిలిందో ఏమో ఇలా జరిగిందని చాలామంది అంటుంటను కూడా మనం వింటూనే ఉంటాము. మంచి ఆలోచనలతో, నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్నట్లే ఈర్ష్య, ద్వేషంతో అసూయ చేసే చూపుకు కూడా అంతే ఆలోచన కూడా బలం ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మన చెడు కోరుకునేవారు చూసే చూపు మన జీవితంపై దుష్ప్రభావం పడేటట్టు చేయగలుగుతుంది. ఇలా చెడు ప్రభావం, చెడు ఆలోచనలతో చూసే చూపు అయితే చెడు దృష్టి లేదా నరదిష్టి అని పిలుస్తూ ఉంటాము. ఈ నరదిష్టి జీవితంలో చాలా రకాలుగా ప్రతికూలతకైతే కారణం అవుతుంది. మనలో చాలామంది జీవితంలో వివరించలేని ఇబ్బందులను అనుభవిస్తూ ఉంటారు. నరదిష్టి జీవితాలను చాలా కష్టతరం చేయడమే కాకుండా మనం అర్థం చేసుకోవడానికి వీలు లేని సమస్యలను కూడా సృష్టించి పెడుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. ఎంత కృషి చేసినా, కృషి చేపట్టినా పనులు విజయవంతమైతే కావు. సాధారణంగా విజయం లేదా ఆనందం పట్ల అసూయపడే వ్యక్తులు, మీకు హాని చేయాలనుకునే వ్యక్తులు చెడు చూపే దీనికి కారణమని చెప్పుకోవచ్చు. ఈ దృష్టి ప్రభావం నుండి బయటపడడానికి, దిష్టి తగలకుండా ఉండటానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. నరదృష్టి లేదా నరఘోష వంటి ప్రతికూల శక్తులను రక్షించడంలో హనుమంతుని మించిన దైవం మరొకరు లేరు. ఈ రాశి వారు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించటం వల్ల ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఆ దైవం వినాయకుడిని కూడా మీరు కొలుస్తూ ఉండాలి. ఆది దైవమైన వినాయకుణ్ణి రోజు ఓం గం గణపతే నమః అని 108 సార్లు జపం చేయడం లేదా గణపతి స్తోత్రం చదవడం వల్ల బుద్ధి చురుకుగా అయితే పనిచేస్తుంది మరియు దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా సముద్రపు ఉప్పు అనగా కళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. నుదుటిపై కుంకుమ లేదా గంధం పెట్టుకోవడం వల్ల మనల్ని దిష్టి నుంచి కాపాడుకోగలుగుతాము. దిష్టి తగిలిన వ్యక్తికి, ముఖ్యంగా పిల్లలకు, పెద్దవారికి గుప్పెడు కళ్ళు ఉప్పుని, కొన్ని ఎండుమిరపకాయలను చేతిలోకి తీసుకుని తల చుట్టూ 3 సార్లు ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకి తిప్పి ఆ ఉప్పును బయట మంటల్లో లేదా పొయ్యిలో అయితే వేస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు సాయంత్రం లేదా వ్యాపార సంస్థల్లో కర్పూరం వెలిగించడం వల్ల కూడా గాలిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ శుద్ధి అవుతుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ వేసి దానిలో దిష్టి తగిలిన వ్యక్తికి దిష్టి తీసి ఆ నీటిని బయట పారబోయాలి. షాపుల ముందు లేదా ఇంటి గుమ్మానికి ఒక నిమ్మకాయను, ఎండుమిరపకాయలను అయితే నల్లటి దారంతో కట్టి వేలాడదీయడం ద్వారా, ఇది సర్వసాధారణం, మనం చూస్తూనే ఉంటాము. దాని ద్వారా కూడా దృష్టి ప్రభావం అనేది పోతూ ఉంటుంది. ఇలా ఇంటికి లేదా వ్యాపార సంస్థకు నరదిష్టి ఎక్కువ తగులుతుంది అనుకుంటే ఒక బూడిద గుమ్మడికాయను కూడా ఇంటి ముందు లేదా దుకాణం ముందు అయితే కట్టడం వల్ల చెడు దృష్టి అనేది తొలగిపోతుంది. ఇంట్లో లేదా ఆఫీస్ బయట నుంచి వచ్చే వారి దృష్టి మొదట పడేలా నరదిష్టి గణపతి ఫోటోను ఉంచడం అయితే ఇంటి గుమ్మానికి చాలా మంచిది. ఈ రాశి వారు ముఖ్యంగా చేయవలసింది ప్రతిదాన్ని పరిపూర్ణంగా చేయాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం ఆపాలి. అప్పుడప్పుడు విరామం
విరామం తీసుకొని మీ మనసుకు నచ్చిన పనులైతే చేయాలి. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ దైవారాధన చేయడం ద్వారా ఈ నరదిష్టి అనేది మీకు దూరం అవుతుంది. భార్య నుంచి తమను తాము కాపాడుకొని ఇటువంటి భారం నుంచి మీరు కాపాడుకొని పరిహారాలు చేసుకొని చేయకపోయినా అమావాస్య పౌర్ణమి తిథులు ఉన్న రోజు మాత్రం ఖచ్చితంగా అయితే చేసి తీరాలి. సులభమైన పరిహారాలను పాటిస్తూ మీ ఇష్టదైవాన్ని నమ్ముకుంటే గనక ఎటువంటి నరదిష్టి అయితే మీ దరి చేరదని అయితే చెప్పుకోవచ్చు. చూసాం కదండి, కర్కాటక రాశి వారికి వారి యొక్క నరదృష్టి నుంచి మీరు ఎలా బయటపడాలి, మీ సమస్యలని మీరు ఎలా తొలగించుకోవాలని అయితే తెలుసుకున్నారు కదండి. అయితే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.